శంషాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన యాక్సిడెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఓఆర్ఆర్లోని ఎమర్జెన్సీ దారిలోనే లారీ పార్కింగ్ చేశారన్నారు. రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగినటువంటి కారు లారీ ప్రమాదంలో అయితే 6 మంది చనిపోవడం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మనం ఒకసారి ప్రస్తుతం ఘటన జరిగినటువంటి స్థలాన్ని గమనించినట్లయితే సాయంత్రం 4 గంటల సమయంలో ఇటు యాదగిరిగుట్ట అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్లో దర్శనం చేసుకుని వస్తున్నటువంటి రెండు జంటలు వస్తున్నటువంటి కారులో అయితే సుమారు 7 మంది ఉన్నారు. 7 మందిలో ఒకసారిగా ఆగి ఉన్నటువంటి లారీని కారు ఢీకొట్టిన క్రమంలో అయితే 6 మంది స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఒకరు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వారిగా తెలుస్తుంది. మనం ముఖ్యంగా వీళ్ళ వివరాలు గమనించినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బీడీ కంపెనీ వ్యాపారి బుల్లి రాజు సంబంధించినటువంటి కొడుకు కూతురు ఇద్దరు కూడా వారి భార్య అదేవిధంగా వారి దంపతులతో కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో అయితే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే బుల్లి రాజుకు సంబంధించినటువంటి బుల్లి రాజు కొడుకు కోడలు అదేవిధంగా మనవరాలు ముగ్గురు కూడా బుల్లిరాజు కొడుకు శివ, కోడలు రాజేశ్వరి, మనవరాలు రిషిత ఈ ముగ్గురు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇదే కారులో ప్రయాణిస్తున్నటువంటి బుల్లిరాజు కుమార్తె శ్వేత, అల్లుడు శ్రీనివాస్, ఇద్దరు మనుమళ్ళు కృష్ణచంద్ర, మాధవ్ కూడా ఈ జర్నీలోనే ఉన్న క్రమంలో ఇటు బుల్లిరాజుకు సంబంధించినటువంటి కుమార్తె శ్వేత ప్రస్తుతం గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కారు ప్రమాదంలో అల్లుడు శ్రీనివాస్తో పాటు ఇద్దరు మనుమళ్ళు కృష్ణచంద్ర, మాధవ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు బుల్లిరాజుకు సంబంధించినటువంటి పెద్ద కొడుకు శివ అదేవిధంగా కోడలు రాజేశ్వరి, మనమరాలు రిషిత వీళ్ళు ముగ్గురు కూడా సనత్ నగర్లో నివాసం ఉంటారు. రాజేశ్వరి FCIలో ఉద్యోగిగా పనిచేస్తుండగా శివ తన తండ్రికి సంబంధించినటువంటి బీడీ కంపెనీ సంబంధించినటువంటి వ్యాపారాన్ని చూసుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా బుల్లిరాజుకు సంబంధించినటువంటి కూతురు శ్వేత, అల్లుడు శ్రీనివాస్, ఇద్దరు మనుమలు కూడా వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటారు. వేసవికాల సెలవులు ఇవ్వడంతో అయితే ఇటు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి బుల్లిరాజు పెద్ద కొడుకు శివ రాజేశ్వరి వద్దకు అయితే రావడం జరిగింది. సో ఇటు సెలవులు ఇవ్వడంతో దైవ దర్శనం కోసం యాదగిరిగుట్టకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకైతే 2 కుటుంబాలు కూడా ప్రయాణమై వెళ్ళడం జరిగింది. ఉదయం 5 గంటలకు వెళ్ళినటువంటి క్రమంలో కొంత నిద్ర సరిపోకనే ప్రమాదం జరిగి ఉండొచ్చు అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 6 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం బీడీ కంపెనీ యజమానికి సంబంధించినటువంటి కూతురు శ్వేత అయితే శంషాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతామని తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రోడ్డులో ఆగి ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ లైన్ కంటే లోపలికి ఆగి ఉంది. సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతివేగంతో వచ్చి కారు ఢీకొట్టినటువంటి ప్రమాదంలోనే ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 మంది ప్రాణాలు కోల్పోవడం అనేట్లయితే ఇప్పటికే పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును బుల్లిరాజు చిన్న కుమారుడు శిరీష్ వద్ద నుంచి అయితే ఫిర్యాదు స్వీకరించి అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఐరా ఆసుపత్రికి తరలించి అంతేకాకుండా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.